ఇక్కడ టచ్ అవుట్ ఏమవుతుంది, దీన్ని నెగ్లెక్ట్ చేయాలి. ఇంతవరకు అర్థమైపోయిందా? దిస్ ఇస్ ద ఫ్రంట్ పార్ట్ ఆఫ్ ద బాడీ. దిస్ ఇస్ ద ఫ్రంట్ పార్ట్ ఆఫ్ ద బాడీ. దిస్ ఇస్ ద బ్యాక్ సైడ్ ఆఫ్ ద బాడీ. ఎండ తగిలే చోటంతా కూడా బ్యాక్ సైడ్. ఓకే, అండర్స్టాండ్? గుడ్. Where is your hands? Show me. Where is your hands in your hands? Location. This is your corresponding system. Show me. These are two hands. These are two hands. Two fingers. These two fingers are hands. These two fingers are your legs. Look like this. Okay? ఇంతవరకు అర్థమైంది కదా మీకు? Where is your face? Teeth. Tongue. అవునా? ఈ పన్నులోకి వస్తే ఏం చేయాలి? ఇక్కడ సీడ్స్ పెట్టాలి. ఈ మౌత్ ప్లేస్ లో సీడ్స్ పెట్టాలి. మౌత్ అల్సర్స్ కానీ, టీత్ ప్రాబ్లం కానీ, ఎనీ ప్రాబ్లం ఇన్ మౌత్, లిప్స్, డ్రై లిప్స్. ఓకేనా? మనం మాస్క్ చెప్పాను మేడం, మాస్క్ వేసుకుంటాం కదా. మాస్క్ ఎక్కడ వేసుకుంటాము? వేసుకుంటాం. ఇది నోస్. ఇక్కడ జస్ట్ షోల్డర్. నేనేం చెప్పాను? ఇవి రెండు మన చేతులని చెప్పాను. రిస్ట్, ఎల్బో, షోల్డర్. అర్థమైందండి? టీచర్స్ అందరు మీరు నేర్చుకుంటే, టీచర్స్ అందరు వింటే వాళ్ళకి నేర్పించగలుగుతారు. మీరు జాగ్రత్తగా మంచిగా వినండి. అర్థం కాకపోతే డౌట్స్ వస్తే కూడా అడగండి, వెంటనే క్లియర్ చేయండి. జస్ట్ సింపుల్ థింగ్. రిస్ట్ పెయిన్ వచ్చింది అనుకోండి, దెబ్బ తాకుతుంది. మనకు రిస్ట్ పెయిన్ వచ్చింది, మీకు ఇక్కడ ట్రీట్ చేస్తే తగ్గిపోతుంది. ఎంత అవ్వగలుగుతుందండి? ఎల్బోలు వేస్తలేదు మీకు, దెబ్బ తాకిందో లేకపోతే టెన్నిస్ ఎల్బో అంటాం. టెన్నిస్ ఆడే వాళ్ళకి టెన్నిస్ ఎల్బో అంటాం. ఇక్కడ పెయిన్ వస్తుంది ఊరికి ఆడి. అప్పుడు ఇక్కడ ఏంటి? ఎల్బో ఏది? మధ్యలో. అవునా? ఇక్కడ మీరు మేతి స్టిక్ పెట్టేసుకుంటే మీకు పెయిన్ తగ్గే అవకాశం లేదు. ఈవెన్ సింగిల్ ప్రెజర్ ఇచ్చినా కూడా, ఇలా ప్రెజర్ ఇచ్చినా కూడా తగ్గిపోయింది. మీకు ఇక్కడ తొప్పినప్పుడు ఇక్కడ కూడా పెయిన్ వస్తుంది. ఓపెన్ హార్ట్ లో ఉన్న వాళ్ళకి ఇక్కడ ఎంత నొప్పినా కూడా, ఎంత ఉత్తినా కూడా తోడుతారు. ఎవరైనా ఉంటే రండి. చూసారా? సేమ్ ప్రెజర్. పెయిన్ దేనికి? సేమ్ ప్రెజర్ ఇచ్చా. ఆమె ఆ అన్నది నువ్వేమనలేదు. నాకు లైఫ్ పెయిన్ వస్తుంది. ఏదో నేను వచ్చిన ప్రెజర్ కానీ బాగా డీప్ ప్రెజర్ అనిపిస్తుంది. నా ప్రెజర్ చూడండి. ఇక్కడ డీప్ ప్రెజర్ ఇస్తున్నా కదా, మీరే మీరు ఏం నొక్కట్లేదు కదా. చూడండి, నేను మీద ఏం నొక్కట్లేదు. చూడండి, లోపల పోయింది. నొక్కట్లేదు, నొప్పింది కాబట్టి తొలగి వస్తుంది. వేరే వాళ్ళకి నొప్పి రాదు. వేరే వాళ్ళకి నొప్పి రాదు. వాళ్ళు మిమ్మల్ని చూస్తున్నారు. మా ఎంత లెవెల్లో నొప్పితే ఎంత నొప్పి ఉంటుందో వాళ్ళు తెలియదు. నొప్పి ఉన్న వాళ్ళు ఇక్కడ ఉండాలి. ఏం చేస్తున్నారు చెప్పండి. మేడంకి మెడ నొప్పులు ఉన్నాయి. మేడంకి మెడ నొప్పులు ఉన్నాయి. ఐఎమ్ డూయింగ్ థెరపీ. ఓకే, బ్యాక్ పెయిన్ బాగా గట్టిగా ఉండాలా మేడం? బ్యాక్ పెయిన్ ఆల్సో. ఈజీగా వావ్.